తెలంగాణపై మోదీ మాస్టర్ ప్లాన్. మోదీ సభతో కాషాయ సంద్రం. తెలంగాణ 9,000 కోట్ల వరాలు. హైదరాబాద్లో మోదీ శక్తి ప్రదర్శన. డబుల్ ఇంజన్ నినాదం మళ్లీ హాట్. తెలంగాణ అభివృద్ధి దేశ ప్రగతి. రైల్వే రోడ్లకు భారీ బూస్ట్. బీజేపీ ఫోకస్ తెలంగాణ టార్గెట్. మోదీ సభతో రాజకీయ వేడి. కేంద్ర వరాలు, రాజకీయ కౌంటర్లు. తెలంగాణపై మోదీ భారీ హామీలు. అభివృద్ధి సభ, రాజకీయ సభ. మోదీ టూర్తో మారిన రాజకీయ సమీకరణాలు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీ అట. ఈ నెల 12న బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. ఏపీకి పొంచి ఉన్న ముప్పు. విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్. తమిళనాడులో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం. అసోం సీఎంగా మరోసారి హిమంత బిశ్వశర్మ. 12వ ప్రమాణ స్వీకారం హాజరు కానున్న మోదీ. తెలంగాణపై తొలి నుంచి సపతి తల్లి ప్రేమే. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు. సీఎం రేవంత్ రెడ్డి. ఇట్లుంది వ్యవస్థ. ఎందుకు దీని మీద టైం కేటాయించేంత సమయం లేదు. విద్యాశాఖ మీద ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆలోచించే అంత టైం లేక ఆగవాగ నిర్ణయాలు ఎందుకు తీసుకుందాం, ఈ ఏడాది ఎట్లా అట్లా కొనసాగించారు, చట్టసభలలో మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకుందాం అంటే మరి విద్యాశాఖ మంత్రిని పెడితే ఏమవుతుంది, ఒక హోంశాఖ మంత్రిని పెడితే ఏమవుతుంది, మున్సిపల్ శాఖ మంత్రిని పెడితే ఏమవుతుంది, మొత్తం ముఖ్యమంత్రి కానీ పెట్టుకోకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలల్లో ఈ మంత్రిత్వ శాఖలను పోషించే అంత గట్స్, అంత ఎఫిషియన్సీ ఉన్న ఎమ్మెల్యేలు లేకుంటే వేరే పార్టీలలో గెలిచిన వాళ్ళు కానీ ఈరయ్యా ఒక్కనికాన్నే పెట్టుకుంటే దాని మీద టైం కేటాయించలేక పోస్ట్ పోన్లు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది మీ పనితీరు. కాబట్టి దయచేసి ప్రతి శాఖకు ఒక మంత్రిని పెట్టుర్రి. ఎందుకు అన్ని మీ దగ్గరనే పెట్టుకొని వాటి మీద సమయం కేటాయించలేకపోవడం వల్ల యూజ్ ఏముంది. తమిళనాడులో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం. తమిళనాడు రాజకీయ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. వెండి తెరపై తలపతిగా వెలిగిన జోసెఫ్ విజయ్ ఇప్పుడు తమిళ గడ్డపై ముఖ్యమంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించారు. జెండా. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వ. అవినీతి కుటుంబ పాలన పార్టీలకు ఓటమి తప్పదు. బంగాల్లో ఆశీర్వదించినట్లే ఇక్కడ ఆశీర్వదించాలి. ఎంతసేపటికి రాజకీయ స్వలాభం, రాజకీయ ఎదుగుదల, డబ్బులు సంపాదించడం, కోట్ల రూపాయలు కుమ్మరికారి. ఎంత సంపాదించినా 100 ఏళ్ల కంటే కూడా బక్కడే, 1-2 సంవత్సరాలు అటు ఇటు. ఎంత సంపాదించినా, ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించినా, ఎంత అంబానీ అయినా, ఇంకెంత మనగాడైనా, బిల్ గేట్స్ అయినా 100 ఏళ్ల కంటే ఎక్కువ బతకడు. 1 రూపాయి కూడా పట్టకపోడు పైకి. నీ కొడుకులు, నీ తరతరాలు మంచోళ్ళు అయితేనేమో అవి అవసరం లేదు, షెడ్యూళ్ళు అయితేనేమో నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినా అది నాగం చేస్తారు. ఎందుకు ఈ బతుకు? ఇప్పుడు మనం స్వతంత్ర సమరయోధులను ఈరోజు పూజించుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ అవినీతికి తెగబడలేదు. మీ లెక్క ఈ రాజకీయ నాయకుల లెక్క అవినీతికి తెగబడలేదు. వాళ్ళ ప్రాణాలను అర్పితం చేసి మనకి ఈ స్వతంత్రాన్ని ఇచ్చిర్రు, ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిర్రు, ఇట్లా బతుకుర నాయన అని ఒక చట్టబద్ధమైన విధానాన్ని ఇచ్చిర్రు. కాబట్టి వాళ్ళని ఇప్పటికీ పూజించుకుంటున్నాం. మిమ్మల్ని కూడా గుర్తుంచుకుంటాడా జంజి మిమ్మల్ని మీ ఫోటోలను కూడా పొందబెడతాయి సచ్చినంగా. ఇంత అవినీతిలో కూరకపోయిన రాజకీయ నాయకుల ఫోటోలను కూడా. ఈ దేశంలో న్యాయం ఎక్కడ జరుగుతుందే? ఇగో ఈయన కొడుకు మీద ఫోక్సో కేసు అయితే 3 రోజుల నుంచి అరెస్ట్ చేయకుండా సేమ్ సభ మీద నిలబడి ఆయనకు పెద్దపీట వేసి తప్పట్లు కొట్టించి ఓహా నవ్విస్తే ఏందన్నట్టు వ్యవస్థ అపహాస్యం అయిపోతుంది ప్రజాస్వామ్యం. తమిళనాట నవశకం. ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. బీఆర్ఎస్లు 2 తోడు దొంగ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 తోడు దొంగలని ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజల చిప్పచేతికి ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 1000 ఏం పేపర్ ఇది? ఓకే, ఈ ఇల్లు మిస్టేక్లో రాసినట్టుంది. అది రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నీకు వినపడట్లేదా? ప్రధానమంత్రి అంటే వేరే రాష్ట్రాలలో తిరుగుతుండు, బిజీగా ఉండు. నీకు తెలవదా? బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు అయిందన్న విషయం రాష్ట్ర అధ్యక్షుడికి తెలవదా? బీజేపీ పార్టీల నైతిక బాధ్యత వహించాలి కదా మీరు.
నేర విచారణలో రాజకీయ జోక్యం, పోలీసులపై పెరుగుతున్న ఒత్తిడి, దర్యాప్తులో పారదర్శకత ఉండడం లేదని, ప్రభుత్వానికి అనుకూలంగా జరుగుతుందని విమర్శలు. చట్టాలు, దర్యాప్తు సంస్థలపై ప్రజల్లో తగ్గుతున్న నమ్మకం ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు స్టోరీనే ఇప్పుడు దీనికి అర్థం పట్టినట్టు అవుపడుతుంది. ఎగ్జాంపుల్గా పోక్సో కేసు అయి 3 రోజులు అయితే ఏమంటారు పోలీసులు, ఆయన ఫోన్ లైన్లో అందుబాటులో లేరట. ఇది ఇంతకంటే అన్యాయమైన స్టేట్మెంట్ ఇంకోటి ఉంటుందానే. పోక్సో కేసు ఒక వ్యక్తి మీద అయితే 3 రోజుల నుంచి అందుబాటులో లేడంటే ఏంది అర్థం? పరారీలో ఉండని అర్థం. ఇంత ఘోరంగా ఉంది వ్యవస్థ, ఇంకెక్కడ నమ్మకం కలుగుతుంది? ఇప్పుడు వీళ్ళని కూడా మనం ఏమనేటట్లేదు, ఆ రాజకీయ ఒత్తిడికి తలొగ్గే. అసలు రాజకీయానికి వీళ్ళకి సంబంధం లేకుండా చేసి పడేయాలి. తప్పు చేస్తే వాళ్ళని కూడా అక్కడనే అరెస్ట్ చేసి చట్టాలు తీసుకురావాలి. వీళ్ళకి ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆ రేంజ్లో. దీక్ష విరమించిన విహెచ్, వయసు రీత్యా పలువురు సూచన మేరకు విరమణ. నిమ్మరసం ఇచ్చిన ఎమ్మెల్సీలు కోదండరాం, మస్తానాచారి, బీసీ సంక్షేమ సంఘం. బీజేపీకి బీసీలంటే లెక్క లేదని మండిపాటు, కేంద్రం బీసీ కులాల వారీగా లెక్క తేల్చాల్సిందేనని డిమాండ్. బ్లడ్ మాఫియా, వీధి కుక్కలు, మేకలు, గొర్రెల రక్తంతో దందా, ప్లేట్లెట్స్ మనుషులకు ఎక్కిస్తున్న వైనం. నాడు నాగారం, నేడు రాయదుర్గంలో వెలుగులోకి. జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అధికారులు మెయిల్ ఫిర్యాదు. స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం, పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సీజ్. అమానవీయ దందాపై సర్కారు నిఘా, వెల్లడవుతున్న విస్తుపోయే వాస్తవాలు. గ్రేటర్ హైదరాబాద్లో బ్లడ్ మాఫియాకు అడ్డాగా మారిపోయింది. ఇప్పటి వరకు మనుషుల రక్తంతోనే వ్యాపారం చేసిన కొందరు కేటుగాళ్లు నేడు వీధి కుక్కలు, మేకలు, గొర్రెల రక్తంతో దందాకు చెలరేపారు. మూగ జీవాల రక్తం నుంచి ప్లేట్లెట్లను తీసి మనుషులకు ఎక్కిస్తూ ప్రాణాలతో చెలగాటమాడే మాఫియా కుట్రట్టయినట్టు. కొద్ది రోజుల్లోనే పెట్స్ యజమానులు బెదిరించి కుక్కల రక్తం తీసి విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది. ఇటీవల ప్లాస్మాను సేకరించి అమ్ముకున్న ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు లైసెన్సులు రద్దు చేయగా ఈ ఘటనతో పలు ఆసుపత్రులపై కూడా అధికారులు నిఘా పెట్టారు. రాయదుర్గంలో ఉన్న పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మూగజీవాల రక్తంతో సాగిస్తున్న అమానవీయ దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ నుంచి జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అధికారులు మెయిల్ చేయడంతో వీధి కుక్కల రక్తాన్ని విక్రయిస్తున్న ఫిర్యాదుపై స్పందించిన సైబరాబాద్ మున్సిపల్ అధికారులు విచారణ జరిపారు. ఈ దారుణాలపై 74,000 సముద్ర నివేదికను అధికారులు సిద్ధం చేసి ఇట్లుంది. దరిద్రులు యాడికి తెగించారంటే ఆఖరికి రోడ్ల మీద తిరిగే మూగ జీవాలను కూడా వదిలిపెట్టలేని దుస్థితికి వచ్చిన పరిస్థితి. రోజు రోజుకి ఎడిపోతుందే వ్యవస్థ. ఇంత అన్యాయమా? ఈ కుక్క బతుకంటే ఈయనమే కదా. ఏదన్నా అంత పోయినాక జీవితం అంతా నాశనం కుక్క బతుకంటావు. ఆ కుక్కతోటే చెలగాలం ఆడుకునే బతుకుని ఏమనాలిగా? ఆ కుక్కకు కూడా స్వేచ్ఛను కల్పించకుండా వాటిని కూడా హింసించే బతుకుని ఏమనాలిగా? ఇక పదం సృష్టించాలి అనడానికి. బండి సాయి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలి. బండి సాయి భగీరథ ఎంత పెద్దగా ఇచ్చిర్రో, మూలకి ఇంకా వీళ్ళు కనీసం ఇక్కడ ఇచ్చిర్రు సంతోషించురు. పేపర్ వాళ్ళు ఇక్కడ ఇచ్చిర్రు సంతోషించురు. ఇంకా మెయిన్ పేపర్లు అని చెప్పుకొని తిరిగి కనీసం భయపడ్డాయి, గజ్జున వణికినాయి. ఈ వార్త రాయడానికి గజ వణుకుడు పెట్టింది శాటిలైట్ ఛానళ్లకు, పేపర్లకు. మేం గొప్ప, మేం తోపులు అని చెప్పుకునే ఛానళ్ళు, పేపర్లు గజ్జున వణుకుతున్నాయి ఈ వార్త రాయడానికి.